కాసేపట్లో ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ భేటీలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే అభ్యర్థి ఎంపికను ప్రధాని మోదీ, జేపీ నడ్డాలకు ఎన్డీఏ పార్టీలు అప్పగించాయి. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. నామినేషన్ల దాఖలకు ఆగస్టు 21 చివరి తేదీ. కాగా రాత్రికి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నట్లు సమాచారం. జూలై 1న జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. కాసేపట్లో ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ భేటీలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే అభ్యర్థి ఎంపికను ప్రధాని మోదీ, జేపీ నడ్డాలకు ఎన్డీఏ పార్టీలు అప్పగించాయి. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. నామినేషన్ల దాఖలకు ఆగస్టు 21 చివరి తేదీ. కాగా రాత్రికి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనం కానున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నట్లు సమాచారం. జూలై 21న జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్, డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఉపరాష్ట్రపతి సంబంధించిన ఎన్నికపైనే చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే బీజేపీ ఈ అంశాలపై కూడా దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఎవరిని ఉపరాష్ట్రపతిగా నియమించాలని చెప్పేసి కూడా వారు ఒక నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సరిగా 6 గంటల సమయంలోనే ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభం కానుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇటు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే అనేక సందర్భాల్లో బీజేపీ కూడా చర్చించినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కానీ ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు సంబంధించిన అంశాలపై కూడా వారికి ఈ యొక్క బాధ్యతను కూడా ఎన్డీఏ కూడా అప్పగించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి వీరిద్దరే ఈ ఉపరాష్ట్రపతి సంబంధించినటువంటి పేరును కూడా ఖరారు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించినటువంటి ఎన్నిక ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు వారి పేర్లను కూడా ఇప్పటికే ఆ పరిశీలన కూడా చేపట్టడం జరిగింది. దాదాపు ఇటు 6 పేర్లు కూడా ఆ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు ఇటు ఎంపీగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ పేరు కూడా ఉండడం జరిగింది. ఇటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కూడా అతని పేరు కూడా ఆ లిస్ట్ లో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ పేరుతో పాటు గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సంబంధించినటువంటి ఆ పేర్లు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇందులో ఎవరిదైనా ఒక పేరు కూడా ఈరోజు ఈ యొక్క పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా వీరు ఒక నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పటికే ఉపరాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా ప్రకటన కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇటు సెప్టెంబర్ 9న కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించినట్టు కూడా ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే వారు ఒక ప్రకటన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా ఇప్పటికే బీజేపీ చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆగస్టు 21తో నామినేషన్ గడువు కూడా ముగియనుంది. లోక్సభ, రాజ్యసభ సంబంధించినటువంటి ఎంపీలు అంటే ఈ ఉపరాష్ట్రపతి సంబంధించినటువంటి ఎన్నిక సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం ఇటు లోక్సభ, రాజ్యసభ కలిపి మొత్తం 781 మంది ఆ సభ్యులు కూడా వారందరూ ఎలక్టరల్ కాలేజ్ ద్వారా కూడా ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికలో నెగ్గాలంటే మాత్రం ఖచ్చితంగా 391 ఓట్లు కూడా అవసరం ఉంటుంది. కానీ ఇప్పటికీ బీజేపీకి మాత్రం 422 మంది ఎంపీల బలం కూడా ఉంది. కాబట్టి అధికార ఎన్డీఏ స్పష్టమైనటువంటి విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా బీజేపీ ధీమా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థం కూడా ఖరారు చేసేటువంటి విధంగా కూడా వారొక ప్రయత్నం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాహుల్ గాంధీ బీహార్ పర్యటన కూడా ఉండడం జరిగింది. రాహుల్ గాంధీ బీహార్ పర్యటన ముగిసిన తర్వాత ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఈ ఉపరాష్ట్రపతి సంబంధించిన అభ్యర్థుల పేరు కూడా ఇండియా కూటమి కూడా ప్రకటించినటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బీజేపీ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా దూసుకెళ్లేందుకు కూడా వారు అనేక ప్రయత్నం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే జగదీప్ ధన్కర్ రాజీనామా తర్వాత ఉన్నటువంటి పరిణామాలు, బీజేపీపై ఇచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ మాత్రం అనేక వ్యూహాలు కూడా రచించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.